ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. నువ్వు నొక్కిన బటన్ పేదవాడికి కాదు, నువ్వు నొక్కిన బటన్ దళారీ వ్యవస్థకి కాంట్రాక్టర్లకి బటన్ నొక్కాడు. నేను సవాలు విసురుతున్నా, 16,000 కోట్ల రూపాయలు జనవరి నుంచి కాంట్రాక్టర్లకి దోచిపెట్టిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? పేదవాళ్లకు ఒత్తెత్తే బటను, దోచిపెట్టే బటన్ మాత్రం నీ యొక్క దళారులకిచ్చి డబ్బులు వసూలు చేసుకున్నావు, కమిషన్లు దొబ్బావు, ఇష్టానుసారంగా చేశావని హెచ్చరిస్తున్నా. తమలో జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి, ఒక దుర్మార్గుడు, ఒక విధ్వంసకారుడు, ఒక దోపిడీదారుడు. ఇలాంటి వ్యక్తి మనకు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తిని భరిస్తావా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, ఈ ఏజెన్సీ ఏరియాలో ఇక్కడ మీరున్నారు, మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశా. ఎవరైతే పోడు కల్టివేషన్ చేస్తున్నారో ఆ పొలం గిరిజనులకే ఇవ్వాలని ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు పండించే కాఫీని, గిరిజన ప్రాంతంలో పండే కాఫీని అరకు కాఫీగా నామకరణం చేసి ప్రపంచమంతా పంపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు నేను అడుగుతున్న భూమి మీదేనా? మీదా జగన్మోహన్ రెడ్డిదా? మీదా జగన్మోహన్ రెడ్డిదా? ఇక్కడ రాశాడు జగనన్న భూ హక్కు పత్రం. ఏం తమల్లో జగనన్న భూ హక్కు పథకం ఇది కావాలా మీకు? ఆయన ఫోటో కావాలా మీకు? మీ తండ్రి ఇచ్చాడు, మీ తాత ఇచ్చాడు, మీరు సంపాదించుకున్నారు. దానిపైన ఎవరి ఫోటో ఉండాలి? ఎవరి ఫోటో ఉండాలి? ఇప్పుడు ఏం చేద్దాం? దీన్ని కాలద్దానా? కాలద్దామా? చించుదానా? ఒకదాన్ని కాలుస్తాం, ఒకదాన్ని చించుతాం. జగనన్న భూ హక్కు పథకాన్ని చిత్తుగా దించేస్తున్నారు. ఇప్పుడు చెత్తబుట్టలో పారేస్తున్నా. ఇంకో పక్క తమ్ముళ్ళు కొత్త నాటకం చేశాడు. ఇది పెట్టాడు, చెప్పరా? కొత్త నాటకానికి వచ్చాడు. మీ భూమి కొట్టేస్తారంట. లేదు, కొట్టేస్తున్నాడు. మీరు ఒకసారి ఆలోచించండి. మీ భూమికి ఇప్పుడు పట్టాదారు పాసు పుస్తకం ఉందా లేదా? రేపటి నుంచి ఉండదు. మీకు 10-1 ఉంది, ఉందా లేదా? రేపటి నుంచి ఉండదు. అదే మాదిరిగా మీరు భూమికి శిస్తు కడితే దానికి రసీదు ఉంటుంది. అదే మాదిరిగా ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ ఇస్తారు. తీసుకున్నారా లేదా? నీ భూమి నీదవునా కాదా? ఇప్పుడు జలగ చేసే పని మొత్తం కంప్యూటర్లో పెడతాడంట. మీ అందరికి జిరాక్స్ కాపీ ఇస్తాడంట. ఒరిజినల్ కాపీ ఆయన పెట్టుకుంటాడంట. జిరాక్స్ కాపీ ఇస్తే ముడ్డి కడుక్కోవడానికి కూడా తుడుచుకోవడానికి పనికిరాదు. జిరాక్స్ కాపీ పనికొస్తున్న తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని. నా భూమి నీ దగ్గర పెట్టుకుంటానంటావు. నీ హక్కు ఏముంది? నా భూమి నా పేరుతో ఉంది, దానికి ఒరిజినల్ లేకుండా డూప్లికేట్ ఇస్తానంటాడు. ఒప్పుకుంటారా మీరు? ఇంకో పక్కన నీ భూమి నువ్వు అమ్ముకోవాలి, నువ్వు రిజిస్ట్రేషన్ చేయాలి.
అగ్రిమెంట్ చేయాలి. జగన్ పర్మిషన్ కావాలంటే జలగ పర్మిషన్ అవసరమా? జలగ పర్మిషన్ మనకు ఏం తమ్ముళ్ళు కోపం రాలేదా? దానిపైన ఈ కంప్యూటర్ అకౌంట్ ఉందంటే అమెరికాలో బే ఏరియాలో ఈయన బినామీ ఉన్నాడు ఒక రెడ్డి. ఆయన పేరుతో ఆయన కంప్యూటర్లో మీ జాతకాలు పెడతాడంట, మీ ప్రాణాలు పెడతాడంట. తర్వాత మీరు అమ్మాలన్నా కొనాలన్నా ఆయన పర్మిషన్ కావాలంట. ఆయన గుమస్తాను పెట్టుకుంటాడంట. ఎంఆర్ఓ కాదు, ఆర్డీఓ కాదు, ప్రభుత్వ ఉద్యోగి కాదు, జగన్మోహన్ రెడ్డి గుమస్తా. ఆ గుమస్తా చేతుల్లో మీ ఆస్తి పెడతాడంట. నువ్వు పర్మిషన్ పోతే ఆ గుమస్తా ఇది ఏదేవాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళకు కూడా వాటా ఉందంటే అక్కడ నీ పని అయిపోతుందంట. ఏం తమ్ముళ్ళు, రాజ్యాంగపరంగా ప్రభుత్వం ఇచ్చే హక్కు ఇది మనకు అవునా కాదా? ఇది సొంతంగా సంపాదించిన ఆస్తి అవునా కాదా? రాజ్యాంగంలో ఆస్తి హక్కు అనేది ఫండమెంటల్ రైట్ అవునా కాదా? ఆ ఫండమెంటల్ రైట్ తీసేస్తానంటే మీరు ఓర్చుకుంటారా అని అడుగుతున్నా. నేను అందుకని ఈ చట్టం ఆమోదయోగ్యం కాదు. కల్లబొల్లి మాటలొద్దు. నువ్వు రద్దు చేస్తావా లేదా ఈ చట్టాన్ని చెప్పు. నేనేదో భూమి అంతా కూడా రక్షిస్తానన్నాడు. నీ రక్షణ వద్దు, నీ అధికారం వద్దు, నిన్ను నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ చట్టాన్ని మీ అందరి ముందర దగ్ధం చేస్తున్నా. చాలా గట్టిగా ఉంది ఇది. దుర్మార్గుడు చాలా గట్టిగా తయారు చేశాడు ఈ యాక్ట్ ని. అందుకే దీన్ని కాలుస్తున్నా, కాల్చి బూడి చేస్తున్నా, భూమిలో కలిపేస్తున్నా, మళ్ళా కనపడకుండా చేసేస్తా. నేను వచ్చిన వెంటనే రెండో సంతకం ఈ చట్టాన్ని రద్దు చేయడం 24 గంటల్లో చేస్తా. మీరేం చేస్తారు తమ్ముళ్ళు? రేపు ఫ్యాన్ కూరేస్తారా లేదా? మీ మెడకు ఉరేయాలనుకున్న వ్యక్తికి ఆ ఫ్యాన్ కూరేసి శాశ్వతంగా భూస్థాపితం చేస్తారని చెప్పండి తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ మంట కనపడిందా మీకు? ఈ మంట మీ గుండెల్లో మంటగా తయారైపోతుంది రేపు భవిష్యత్తులో. మా తమ్ముడు ఎంత కోపంగా ఉన్నాడంటే అది చూసిన తర్వాత దాన్ని చిత్తుగా చంపేయాలని ఎంత కోపంగా ఉన్నాడు. లేకపోతే మన ఆస్తి ఈ పులివెందల పిల్లి నాటకాలాడే పరిస్థితికి వస్తా ఉంది. తమలో ఇక్కడికి వస్తే ఓటు ఆడుతున్నాం మిమ్మల్ని అందరినీ. ఇక్కడ మీ ఎమ్మెల్యే ఒక ఆవిడ ఉంది, ఉందా లేదా? ఏమన్నా చేసిందా మీకు? దోచిందా లేదా? విపరీతంగా దోచేసిందా లేదా? అలాంటి ఎమ్మెల్యే మీకు అవసరమా? మీకు ఇక్కడ ఇసుక కూడా దోపిడీ చేసింది. అన్ని